మనిషి, హ్యూమన్ బీయింగ్, భూమిపై నివసించే అత్యంత అభివృద్ధి చెందిన జీవి. శాస్త్రీయంగా మనిషిని హోమో సేపియన్స్ అని పిలుస్తారు. మనిషికి ఆలోచించే శక్తి, మాట్లాడే సామర్థ్యం, నేర్చుకునే గుణం మరియు సృజనాత్మకత ఉంటాయి. మనిషి యొక్క ముఖ్య లక్షణాలు: బుద్ధి, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం. భాష, భావాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం. సామాజిక జీవితం, కుటుంబం మరియు సమాజంలో కలిసి జీవించడం. భావోద్వేగాలు, ఆనందం, దుఃఖం, ప్రేమ, కోపం వంటి భావాలను అనుభవించడం. సృజనాత్మకత, కళలు, సాహిత్యం, విజ్ఞానం మరియు సాంకేతికతను అభివృద్ధి చేయడం. మనిషి శరీర నిర్మాణం. మనిషి శరీరం అనేక అవయవాలతో రూపొందింది. మెదడు, బ్రెయిన్, గుండె, హార్ట్, ఊపిరితిత్తులు, లంగ్స్, కాలేయం, లివర్, మూత్రపిండాలు, కిడ్నీస్. ఈ అవయవాలు కలిసి శరీరాన్ని సక్రమంగా పనిచేయేలా చేస్తాయి. సమాజంలో మనిషి పాత్ర. మనిషి కుటుంబాన్ని నిర్మిస్తాడు, విద్యను అభ్యసిస్తాడు, ఉద్యోగాలు చేస్తాడు మరియు సమాజ అభివృద్ధికి కృషి చేస్తాడు. విజ్ఞానం, సాంకేతికత, వ్యవసాయం, వైద్యం వంటి రంగాల్లో పురోగతికి మనిషే కారణం. ముగింపు: మనిషి తెలివి, భావోద్వేగాలు మరియు సృజనాత్మకత కలిగిన ప్రత్యేక జీవి. ప్రకృతిని సంరక్షిస్తూ, పరస్పర సహకారంతో జీవించడం మనిషి బాధ్యత. చిన్న వ్యాసం, 10 పంక్తులు, లేదా విద్యార్థుల కోసం సులభమైన రూపంలో కూడా కావాలంటే చెప్పండి.